ఎన్నో ప్రాణ త్యాగాలతో నిండిపోయింది పార్టీ చరిత్ర. ఆ చరిత్రని ఒక్కసారి నెమరు వేసుకోవాలంటే అనుభవం కలిగి మనందరికీ చెప్పగలిగిన సీనియర్ కామ్రేడ్ వసంతరావు గారిని ఈ 99 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఆయన గుర్తున్నాయి, ఆయన జ్ఞప్తికి వచ్చినాయి, మేము తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, చెప్పవలసిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఓర్పుంటే ఇది రికార్డింగ్ ఎప్పటికీ పనిచేస్తాం. వీడియో తీసుకుంటే అయిపోయిందా లేదండి. మన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సంస్థాపించి ఇప్పటికే 99 ఏళ్ళు పూర్తయింది ఈ రోజుతో. ఆ తర్వాత 100వ సంవత్సరంలో అడుగుపెట్టాము. మన చరిత్ర అంటే 99 ఏళ్ళు పూర్తయిన చరిత్ర, లేదా 99 ఏళ్ళు పూర్తి చేసుకున్న చరిత్ర. బహుశా భారతదేశంలో ఏ పార్టీకి లేదు ఇంత చరిత్ర, ఏ పార్టీకి ఇంత ఆయుష్ లేదు. భారత కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఎంత ఆయుష్. కాంగ్రెస్ ఉండొచ్చు కదా అంటారు. కాంగ్రెస్ అది సంస్థగా పుట్టింది తప్ప 1882 అదే పార్టీగా పుట్టిన. పార్టీ వేరు, సంస్థ వేరు. పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, విధానాలు ఉంటాయి, దాని నిర్మాణం ఉంటుంది. ఆ లక్ష్యం చేరే వరకు ఆ నిర్మాణం కొనసాగుతుంది. ఉద్యమాలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి, క్రమశిక్షణ ఉంటుంది పార్టీకి, ఇవన్నీ ఉంటాయి. కానీ సంస్థ అలా ఉండదు. సంస్థ లక్ష్యం పరిమితం. కాంగ్రెస్ సంస్థ పుట్టినప్పుడు కూడా దానికి ఏమి లక్ష్యం ఉందంటే ఏమీ లేదు. వాడు తెల్లవాడు హ్యూమ్ అనేవాడు ఈ దేశంలో ఉన్న మేధావులందరినీ పోగేసి కాంగ్రెస్ సంస్థను స్థాపించాడు. సరే, ఇది కూడా తెల్లవాళ్ళు ఎత్తుగా అంటారు చరిత్రలో. ఎందుకంటే అప్పటికే 1857లో తిరుగుబాటు జరిగింది. సరే, వాళ్ళేమో దాన్ని మిలిటరీ తిరుగుబాటు అన్నారు, సైనిక తిరుగుబాటు అన్నారు. కానీ చరిత్రకారులు, బ్రిటిష్ చరిత్రకారులు కొంతమంది, అలాగే మన చరిత్రకారులు కొంతమంది, ముఖ్యంగా అసలు అమూల్యమైన విషయాలు బయటపెట్టింది భారతదేశానికి సంబంధించి 1857. అది సిపాయిల తిరుగుబాట లేదా ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం ఏంటనేది తేల్చగలిగింది, తేల్చింది మన మహామహోపాధ్యాయులు, కమ్యూనిస్ట్ ప్రణాళిక రాసిన వారు కార్ల్ మార్క్స్. మార్క్స్ రాసిన ఆ వ్యాసాలు చదివితే మనకు అర్థమైంది. న్యూయార్క్ టైమ్స్ రాశాడు. అక్కడ నుండి లండన్లో ఉండి ఇండియాలో జరిగిన తిరుగుబాటు, ఆ తిరుగుబాటు మూలాలేంటి, తిరుగుబాటు రావడానికి కారణాలేంటి, తిరుగుబాటులో ఎవరెవరు పాల్గొన్నారు, తిరుగుబాటు ఢిల్లీ వరకు ఎలా వెళ్ళింది, ఢిల్లీ గేట్ వరకు, ఆ తర్వాత తిరుగుబాటు ఎందుకు ఎప్పుడో అయింది, ఎవరు ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు, ఎవరు ఈ తిరుగుబాటుకి ద్రోహం చేశారనే దాని మీద చాలా విశ్లేషించాడు, చక్కగా విశ్లేషించాడు. అది పుస్తకంగా వచ్చింది, మనవాడు చదవాలి. 1857 వచ్చింది, చదవండి. కార్ల్ మార్క్స్ రాసిన యథార్థమైన వ్యాసాలన్నీ ఒక బుక్గా వచ్చింది. అది చదివితే మనకు అర్థమైంది. 1857లో ఎవరైతే ద్రోహం చేశారో వాళ్ళంతా కూడా 2014 వరకు కాంగ్రెస్ చేస్తారు. 2014 తర్వాత అసెంబ్లీలో బీజేపీలో తిరిగారు. అందుకనే కాంగ్రెస్ ఈ ద్రోహులందరినీ భరించింది. సింధియా ద్రోహి, పాట్యాల మహారాజు అమరేంద్ర సింగ్ ద్రోహి, నైజా నవాబు ద్రోహి, తిరువార్పూర్ మహారాజు ద్రోహి, మైసూర్ మహారాజు ద్రోహి, భోపాల్ మహారాజు ద్రోహి, గ్వాలియర్ మహారాజు
ద్రోహి. ఈ ద్రోహులు కూడా మొత్తం మన పాలకవర్గంగా కాంగ్రెస్లో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళారు. అందుకని ఆ రోజు నిజంగా తిరుగుబాటును సమర్థించి ఆవుత అయిపోయిన వాళ్ళు ఝాన్సీ లక్ష్మి, కాంతియా తోపే, నానా సాహెబు, అయోధ్య నవాబు, అలాగే ఢిల్లీ నవాబు ఆఖరిలో బహదూర్ షా, రెండో బహదూర్ షా. మా పైన హాయిగా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన రాజాభరణం తింటూ కాలక్షేపం చేయాల్సిన ముసలివాడు. కానీ తిరుగుబాటుకి నాయకత్వం వహించమని కోరితే ఢిల్లీ చేత సిపాయిలందరూ ఆయన కోరితే ఆ తిరుగుబాటుకి నాయకత్వం ఆయనే దేశాన్ని నవాబుని డిక్లేర్ చేస్తే పాప ముసలోడు ఒప్పుకున్నాడు. చివరికి ఏమైంది, తిరుగుబాటు ఎప్పుడో అయిపోయిన తర్వాత ఆ ముసలాయన కుటుంబాన్ని, వాళ్ళ మానవుడిని, మునిమానవుడిని అందరినీ తీసుకెళ్ళి బ్రిటిష్ వాళ్ళు జైల్లో పడేశారు. ముసలాయన తీసుకెళ్ళి బర్మా దేశంలో మాండలే జైల్లో పడేశారు. పాప ఆఖరికి జైల్లోనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన చనిపోయే ముందు ఆయన ఫిలాసఫీ కవిత కూడా రాశాడు. అందుకని చాలా దీనమైన పరిస్థితులు, భార్యను చూసుకోలేదు, బిడ్డలు చూసుకోలేదు, మనవాళ్ళు చూసుకోలేదు, మరిమానవాళ్ళు చూసుకోలేదు, ఎవరు చూసుకోలేదు, అనాథగా చనిపోయాడు అన్నమాట బహదూర్ షా గారు. అలాంటి వాళ్ళు ఈ తిరుగుబాటుని బలపరిచి దేశభక్తులుగా ఆవుతైపోయారు. ఆ రోజు ద్రోహం చేసిన వాళ్ళంతా ఈరోజు దేశభక్తులుగా చలామణి అవుతున్నారు. అందుకని నేను మనం చేస్తున్నాను, తిరుగుబాటు సంబంధించి కార్ల్ మార్క్స్ రాసిన తర్వాత మొత్తం బ్రిటిష్ పార్లమెంట్లో లేబర్ పార్టీకి, కన్సర్వేటివ్ పార్టీకి గొడవ జరుగుతున్న సందర్భంలో భారతదేశంలో కూడా ఇక్కడి నుంచి కొంతమంది లండన్ వెళ్ళడం, ఐసీఎస్ చదవడం, అలాగే లండన్ పార్లమెంటు డెమోక్రసీని చూడటం, ఇండియాలో కూడా ఎలాంటి పరిస్థితి వస్తే బాగుంటుందని రావటం వాళ్ళు. వీళ్ళ వల్ల ఈరోజు మళ్ళీ తిరుగుబాటు వచ్చేలాగుందని బ్రిటిష్ వాళ్ళే కుటిలమైన ఎత్తిగాడేసి హ్యూమ్ అనే వాడిని ముందు పెట్టి ఓ కాంగ్రెస్ అనే సంస్థను స్థాపించి మీరంతా రండి ఈ సంస్థలో మీ అభిప్రాయాలు ఈ వేదిక ద్వారా బ్రిటన్ పార్లమెంట్ అలాగే బ్రిటిష్ పార్లమెంట్ తెలియపరుస్తామంటే మీరంతా పరిమితమైన సమస్యలు, ప్రజా సమస్యలు, దేశ సమస్యలు, స్థానిక సమస్యలు తెలియపరుస్తామని వీళ్ళు ఆ సంస్థలు చేరారు. అలాగా కాంగ్రెస్ సంస్థ ప్రారంభమైంది. అందుకని అది పరిమితమైన లక్ష్యం. ఆ తర్వాత నాన్న ఎప్పుడు వచ్చింది, స్వరాజ్యం రాజ్యాంగం అని తిరకు అన్న తర్వాత అక్కడ అతివాదంగా బయలుదేరింది కాంగ్రెస్ పక్షం. ఆ తర్వాత గాంధీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 1917 ఆయన వచ్చిన తర్వాత ఆయన కొత్త పద్ధతిలో అహింసా ఆయుధం, అలాగే వేషభాష మార్చుకొని నిర్మాణాత్మకమైన పనులు చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన పద్ధతులు ఆయన ఒక ఉద్యమం, అహింసా ఉద్యమం అనే పేరుతో ఆయన ప్రారంభం చేశారు. ఇలాగ మొత్తం ఈ కాంగ్రెస్ సంస్థ గాంధీ గారు ఒకటే చెప్పాడు. అందుకని కాంగ్రెస్ రద్దు చేయండి. ఎప్పుడన్నా ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ, పటేల్ వాళ్ళందరితో కాంగ్రెస్ని రద్దు చేయండి, దాని లక్ష్యం పూర్తయిపోయింది, స్వతంత్రం వచ్చింది. అందుకని స్వతంత్రం ఇచ్చిన ఈ సంస్థకు ఒక విలువ ఉండాలంటే, ఇది అవాస్తవాలు కాకుండా అప్రతిష్టవాలు కాకుండా ఉండాలంటే కాంగ్రెస్ అనే దాన్ని రద్దు చేయడంతోనే ఆయన చెప్పాడు. కానీ కాంగ్రెస్ రద్దు చేయలేదు. దాన్ని కాంగ్రెస్ పార్టీగా స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ, పటేల్ మళ్ళీ పార్టీగా దాన్ని తీర్చిదిద్దాడు. అందుకే కాంగ్రెస్ అనేది అదొక పరిమితమైన లక్ష్యంతో ఏర్పడి చివరి కమ్యూనిస్టుల ఒత్తిడితో సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం 1927లో చేసిన తర్వాత, సైమన్ కమిషన్ వ్యతిరేకించిన తర్వాత, అలాగే గాంధీ గారు నిలదీసి గాంధీని అడిగిన తర్వాత అప్పుడు సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం చేశారు. నేరట్ జైల్లో పెట్టారు గాంధీ గారిని ఒక కమ్యూనిస్టు. నెహ్రూ గారు వాదించాడు, వీళ్ళందరూ లాయర్గా వాదించాడు నేరట్ కోర్టు. ఆ సందర్భంలోనే గాంధీ గారు వెళ్ళాడు డాంగే గారి దగ్గర. డాంగే గారు అడిగాడు, అయ్యా ఉద్యమం ఉవ్వెత్తులు లేచినప్పుడు, ఆ పాలులాగా పొంగినప్పుడు మీరేం చేస్తున్నారు, అహింస అనే పేరుతో మీరు నీళ్లు చల్లుతున్నారు, ఉద్యమం చల్లారుతున్నారు. ఈ విధంగా అయితే మీ పద్ధతులు అయితే ఈ దేశానికి స్వతంత్రం 100 ఏళ్ళు అయినా సరే స్వతంత్రం రాదు అని డాంగే గారు నిలదీసి, మళ్ళీ ఎలాంటి ఉద్యమాలు వస్తే మీరు ఎప్పుడన్నా ఇలాగే చేస్తారని అడిగితే ఇక భవిష్యత్తులో చేయను అని గాంధీ గారు అంటాడు. ఆ రోజు డాంగే గారి దగ్గర మాట్లాడాడు.
అందుకనే సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం ప్రవేశపెట్టింది కమ్యూనిస్టులు. ఎందుకని కమ్యూనిస్టులు ప్రవేశపెట్టారు? మనం చరిత్రలోకి వెళ్ళాలి. ఎందుకంటే కమ్యూనిస్ట్ కాదు, అవకాశం లేదు. పుట్టడం అయితే కాన్పూర్లో పుట్టింది, అది 1925 డిసెంబర్ 26 పుట్టింది, 99 ఏళ్ల క్రితం. ఇందులో పాల్గొన్నవాడు మన సింగారెడ్డి చెట్టియార్ గారు, ఎస్వి ఘాటే గారు, మంజూర్ అహ్మద్ గారు, షౌకత్ ఉస్మాన్ గారు, వీళ్ళందరూ పాల్గొన్నారు. డాంగే గారు జైల్లో ఉన్నాడు, ఆయనకు అవకాశం లేదు అక్కడ పాల్గొన్నారు. ఆయన 6 నెలల ముందే పెట్టేసారు జైల్లో. దగ్గర వాళ్ళంతా బయట ఉన్న వాళ్ళందరూ చేరుకున్నారు, మేరట్ చేరుకున్నారు. మేరట్లో కూడా అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మీద ఇండియన్ కమ్యూనిస్ట్ పార్టీ అని సత్యభక్త అనేవాడు ఒకటి పెట్టాడు. వాడికి ఈ దేశం వరకే నాకు జాతీయ పార్టీ, ఈ దేశం వరకే నాకు ప్రపంచంతో సంబంధం లేదని వాడు అప్పటికే ఊరెడుతుంటే, ఇటు దక్షిణాదిలో ఉన్న సింగారెడ్డి చెట్టియార్ గారు, ముజిబుర్ అహ్మద్, కలకత్తాలో ఉన్న ముజిబుర్ అహ్మద్ గారు, వీళ్ళందరూ ఆలోచించుకొని ఈ కమ్యూనిస్ట్ పార్టీ పేరుకి ఎగరేసిపోయేలా ఉన్నాడు. వీడు సంకుచితమైన కమ్యూనిస్ట్ పార్టీ అంటున్నాడు. వీడి చేతిలో వచ్చి కమ్యూనిస్ట్ పార్టీకి విముక్తి కలగజేయాలని మొత్తం బెంగాల్లో కలకత్తా కేంద్రంగా ట్రేడ్ యూనియన్ నడుపుతున్న ముజిబుర్ అహ్మద్ గారు, అలాగే బాంబేలో పనిచేస్తున్న కామ్రేడ్స్, అలాగే ఇక్కడ దక్షిణాదిలో పనిచేస్తున్న సింగారెడ్డి చెట్టియార్ గారు, వీళ్ళందరూ కూడా షౌకత్ ఉస్మానీ గారు, ఉత్తరప్రదేశ్లో పనిచేస్తున్న ఎస్వి ఘాటే గారు, వీళ్ళందరూ కూడా మేరకు పెట్టారు. సత్యభక్తను కూర్చోబెట్టారు, అక్కడ మాట్లాడారు. ఎంత మాట్లాడినా అతను ఒకటే అంటాడు, అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంతో నాకు సంబంధం లేదు, నా దేశం వరకే, నా వరకే, ఇక్కడే ఉండాలి కమ్యూనిస్ట్ పార్టీ అంటే, ఇది ప్రజల పార్టీ ఉండాలి, కార్మిక వర్గం మార్క్స్ సిద్ధాంతం ఇవన్నీ నాకు అనవసరం. ఈ వాదన చేస్తుంటే వీళ్ళు అప్పుడు మెజార్టీ తీర్మానం చేశాన్ని బయటికి తోలేసి కమ్యూనిస్ట్ పార్టీ అని వీళ్ళు అప్పుడు సింగారెడ్డి చెట్టియార్ గారిని ప్రెసిడెంట్ గాను, ఘాటే గారు, ఎస్వి ఘాటే గారిని జనరల్ సెక్రటరీ ఎంట్రీ చేసి ఒక 5 కమిటీ చేసుకున్నాం. అయితే దురదృష్టం ఏంటంటే 25లో పార్టీ స్థాపించిన పని చేయడానికి అవకాశాలు విషయం ఇచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఎక్కడ జైల్లో పెట్టే పరిస్థితిలో అంతర్జాతీయంగా కమ్యూనిస్ట్ పార్టీ బ్రిటన్ పార్లమెంట్ సక్రత్వాలా గారిని రాయబారం అంటారు ఇండియా. వెంకయ్య మీరు ఇలా బహిరంగంగా పనిచేస్తే జైలు వేస్తారు, ఉద్యమం పెరగదు, మీరు అంతర్గతంగా ప్రజెంట్ సమ్ వర్కర్స్ పార్టీ అని ఉంది, ప్రజెంట్ సమ్ వర్కర్స్ పార్టీ, ఆ పార్టీ పేరుతో, అలాగే కీర్తి క్రాంతికార పార్టీ పేరుతో, బెంగాల్లోనేమో అది కూడా పీడబ్ల్యూజీ అంటే ప్రజెంట్ సమ్ వర్కర్స్ పార్టీ పేరుతో, ఈ పేరుతో మీరు పనిచేయండి. అదే సందర్భంలో కాంగ్రెస్లో అంతర్భాగంగా పనిచేయండి, కానీ అంతర్భాగంగా ఉంది అందరూ కలిసిపోవద్దు. స్వతంత్రం గురించి అయితే గొంతు కలపండి. అక్కడ మామూలు రోజులు మీరు ప్రజా సంఘాలు, రైతు కూలీ సంఘాలు, కార్మిక సంఘాలు పెట్టి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయమని డైరెక్షన్ ఇచ్చిన తర్వాత 1927లో ముంబైలో మళ్ళీ సమావేశమై అప్పుడు తీర్మానం చేశారు కార్యక్రమాన్ని. సంపూర్ణ స్వాతంత్రం, అలాగే కార్మికుల యొక్క హక్కులు 10 గంటల 8 గంటల పనిదినం, భూస్వామ్య వ్యవస్థను రద్దు చేయటం, అలాగే అందరికీ సార్వజనీయ ఓటింగ్, ప్రతి ఒక్కరికి ఒక ఓటు, ఇవన్నీ కూడా తీర్మానం చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆ లక్ష్యాల కోసం పనిచేయాలని అప్పుడు కార్యక్రమం పెట్టుకుని ఆ కార్యక్రమం నుంచి మళ్ళీ ప్రారంభం చేస్తే మళ్ళీ జైల్లో పడేశారు. మన ఆనందమే 37 వరకు కూడా 37 వరకు బయట వదల 37లో వెళ్ళారు. 37లో మిగిలిన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు తగ్గిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ అంతర్భాగంగా పనిచేశారు. అందుకనే కాంగ్రెస్ని వామపక్షం వైపు నెహ్రూ గారిని కలుపుకొని గాంధీ గారు చెప్పే మితవాదం కాకుండా అతివాదం వైపు, అలాగే సుభాష్ చంద్రబోస్ కూడా కలుపుకొని అతివాదం వైపు సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం కాంగ్రెస్ చరిత్రలోనే రాశారు. కమ్యూనిస్టుల యొక్క ముష్టికి కమ్యూనిస్ట్ ఎంత ప్రభావితం చేశారంటే మౌనంకి జడ్డీ అహ్మద్ గారు కానీ, లేకపోతే సోహాన్ సింగ్ జోష్ గారు కానీ, లేదా ఘాటే గారు, వీళ్ళందరూ కూడా డాంగే గారితో సహా మొత్తం కాంగ్రెస్ని చాలా ప్రభావితం చేశారు. సంపూర్ణ స్వాతంత్ర తీర్మానం 1927లో ఒకసారి జరిగింది, లాహోర్లో ఒకసారి జరిగింది. బోసు 2 సార్లు ప్రెసిడెంట్గా గెలవడానికి కారణం కమ్యూనిస్టులే. అలాగే జయప్రకాష్ నారాయణ, అప్పుడున్న జయప్రకాష్ నారాయణ, సర్వోదయ నాయకుడు జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, వీళ్ళందరినీ కలుపుకొని కాంగ్రెస్లో అతివాద పక్షంగా చేరి 37 వరకు కాంగ్రెస్ని మలుపు తిప్పారు.
సైమన్ కమిషన్ గో బ్యాక్ అని 1925లో ఆ తీర్మానం చేయించిన కమ్యూనిస్టులు కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్నారు. లేదంటే సైమన్ మెమోరాండాలు ఇవ్వాలన్నారు గాంధీ గారు. కాదు, సైమన్ మెమోరాండాలు ఇచ్చినా దేశ ప్రజల యొక్క నిరసన బ్రిటిష్ పార్లమెంట్కి తెలియదు కాబట్టి సైమన్ గో బ్యాక్ అని తీర్మానం చేసి నిరసన ప్రదర్శన చేయాలని కమ్యూనిస్టులు అప్పుడు తీర్మానం చేశారు. అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్లో అంతర్భాగంగా 37 వరకు పనిచేశారు. అంటే రెండవ ప్రపంచంలో ప్రారంభమయ్యే వరకు కూడా కమ్యూనిస్టులే కాంగ్రెస్లో చాలా ప్రభావితం చేశారు. అందుకే నేను మనం చేస్తాను, కమ్యూనిస్టుల యొక్క చరిత్ర ఆషామాషి కాదు, లేదా ఒక అక్షణమో అరగంటలో తెలియదు కాదు. మొత్తం చరిత్ర చదివితే చాలా ప్రభావితం అవుతున్నాం. ఎందుకంటే ఆ చరిత్ర చదవకపోతే నేను కమ్యూనిస్ట్ ఉండలేను. ఆ చరిత్ర చదవడం, వాళ్ళ త్యాగాలు, పోరాటం మామూలు పోరాటం కాదు, ఇంకా సంబంధించిన పోరాటం లాంటివి కాదు. ఓ 10 రోజులు జెండాలు వేసుకొని రోడ్డు గడ్డ కూర్చొని నినాదాలు ఇచ్చి ఫోటోలు చేసుకుని పేపర్లు వేసుకునే రోజులు కాదు అయ్యి. బ్రిటిష్ వాళ్ళు మామూలు కాదు, సామ్రాజ్యవాద పరిపాలన ఆషామాషి కాదు. వందే మాత్రం అంటేనే జైల్లో వాడేసేవాడు. ఇంకులాబ్ జిందాబాద్ అంటే ఎక్కడ ఉంటుంది అసలు? విప్లవం వర్జిల్లాలంటే ఒప్పుకుంటారు అసలు? అందుకని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పార్టీ నిలబడిందంటే ఎన్ని త్యాగాలు చేస్తాయి. గాంధీ గారు చేసిన జైలు జీవితం బహుశా మహాత్మా గాంధీ కూడా అసలు జైలు జీవితం చరిత్ర లేదు. అందుకనే కమ్యూనిస్ట్ చేసిన త్యాగాలు అపారం, ప్రాణత్యాగాలు మరిగి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే పోరాటాలు మనం చేసుకుంటాం. కేరళలో జపాగా పోరాటం, లేదా బెంగాల్లో ఇలాంటి పోరాటాలు ఎన్ని రైతాంగ పోరాటాలు, సంస్థానాధీశుల మీద పోరాటం, ఈ పోరాటాలన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ. ముఖ్యంగా మన పక్కన తెలంగాణ అనుభవం రైతాంగ సాయుధ పోరాటం, దాన్ని నడిపిన కమ్యూనిస్ట్ పార్టీ. అలాగే జమీందారీ పట్టాసారి వ్యతిరేక పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ నడిపింది. చరిత్ర చూసుకుంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో వెళ్ళినా కమ్యూనిస్ట్ యొక్క చరిత్ర ఉంది. మన రాష్ట్రంలో కూడా ఉంది, మన ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉంది, చింతలపూడి ప్రాంతంలో కూడా కమ్యూనిస్ట్ పోరాటాలు ఉన్నాయి. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకమైన పోరాటాలు ఉన్నాయి. భూమి కోసం పేదవాళ్ళను సమీకరించి బడ్జెట్ పోరాటాలు ఉన్నాయి. అందుకని పోరాటాలు చూస్తే కార్మికులకు హక్కులు కానీ, కార్మికులు సంఘటన చేసి కార్మికులకు సంఘం, ఆ సంఘం అయిన తర్వాత వాళ్ళు తమ హక్కుల కోసం నినాదాలు ఇవ్వడం, సంఘాలు పెట్టడం నేర్పింది కమ్యూనిస్ట్ పార్టీ. సంఘాలతో హక్కులు రాబట్టింది, పోరాటాలు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. ఏఐటీస్కి కీలుబొమ్మ వెన్నుముక్కగా పనిచేసింది కమ్యూనిస్ట్ పార్టీ. అందుకనే మన చరిత్ర చూస్తే అసలు అమోఘం అజరామరం మరవలేనిది. ఆ రోజు అమరవీరులు వాళ్ళందరూ చేసిన త్యాగాలు ఈవేళ మనం నిలబడడానికి కారణమైంది. ఇవాళ సీట్లు లేకపోతే పార్టీకి జెండాలు ఎగిరిపోతున్నాయి. మరి మనకి ఏ సీటు లేదు, సీట్లు వచ్చినప్పుడు కొద్దిగా వచ్చినాయి, తర్వాత రాదు. సీట్లు రాకపోయినా డిపాజిట్లు వచ్చే కాలం ఉంది మనకి. ఇప్పుడు డిపాజిట్ కూడా రాని పరిస్థితి. అయినా కమ్యూనిస్ట్ పార్టీ నడుస్తుంది. పార్టీ శ్రేణులు ఉన్నాయి, మనకి నిర్మాణం ఉంది, పరిణపమైన నిర్మాణం అయినా కమిటీలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, ఏఐటీసీ ఉన్నాయి. ఇదంతా ఎందుకంటే మనం నిలబడగలిగామంటే చరిత్రలో మన పార్టీ నాయకత్వం, పార్టీ శ్రేణులు చేసిన త్యాగాలు, త్యాగాలు, ప్రాణత్యాగాలు, ఆస్తిపరమైన త్యాగాలు, అన్ని పోరాటాలు చేపట్టి ఇప్పటికి మనం నిలబడగలిగాం. మనం త్యాగధనుల యొక్క పునాది రాళ్ళ మీద నిలబడ్డాం. మనం సొంతంగా నిలబడ్డం కాదు, ఇది మన అమరవీరుల యొక్క త్యాగం, అలాగే నాయకత్వం చేసిన అశేషమైన పోరాటాలు, ఆ చరిత్ర మీద, ఆ పునాదుల మీద నిలబడ్డాం మనం. అందుకని నేను మనం చేస్తున్నాం. మన చరిత్ర చూస్తే స్వతంత్ర ఉద్యమానికి ముందు చరిత్ర ఉంది మనకి, స్వతంత్రం తర్వాత ఉంది మనకి. 2 చరిత్రలు ఉన్నాయి. సామ్రాజ్యవాదం మీద పోరాడిన చరిత్ర ఉంది, అలాగే సామ్రాజ్యవాదం మీద కార్మిక సంఘాలు పెట్టి కార్మిక హక్కుల కోసం పోరాటం చేసిన చరిత్ర ఉంది, అలాగే రైతు కూలీ సంఘాలు పెట్టి వాళ్ళ యొక్క భూములు, కూలి వేతనాలు, వీటన్నిటి పోరాడిన చరిత్ర ఉంది మనం. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు ఇప్పటికంటే అప్పుడే అసలు ఎక్కువగా మనం శ్రద్ధ పెట్టి చదివితే మనకు అర్థమైంది. అసలు ఏ విధంగా చేశారు? స్వతంత్రం కోసం కాంగ్రెస్తో కలిసి పనిచేయాలి, మళ్ళీ రైతులు కూలీలు ప్రజా సంఘాలు పెట్టి, కార్మికుల సంఘాలు పెట్టి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయాలి. అసలు ఎలా ఇది? పడుగు బ్యాక, మంచానికి పడుగు బ్యాక్ ఉంటేనే పడుకోవడానికి అవకాశం ఉంటుంది, కుక్కు మంచం కాకుండా.
కానీ పడుగు ప్రయత్నం చక్కగా వెళ్ళారు మన పోరాటాలు. ఇటు వంట పోరాటాలు, అటు జాతీయ పోరాటాలు. జాతీయోద్యమంలో కాంగ్రెస్తో బాహాబాహి లేదా పోటాపోటీ అలా భుజం కలిపి నడిచారు మనాడు. ఇటు మళ్ళీ భూస్వాముల మీద, జమీందారీ వ్యవస్థ మీద, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల మీద హక్కుల కోసం, నాటకవర్గ హక్కులు, రైతు కూలీల యొక్క ప్రయోజనాలు, దున్నేవాడికి భూమి, కూలివాడికి వేతనాలు, వీటన్నిటి మీద పోరాటం చేశారు. ఇంకా అన్నింటికంటే ఇంకో పోరాటం మనం చేస్తుంది. మనం చెప్పుకోవట్ల మన పార్టీ వాళ్ళు ఎప్పుడు చూసినా ఈ కార్మిక వర్గ హక్కులు లేక ఏ చెప్తున్నారు. చరిత్రలో దళితుల తరఫున పోరాటం చేశారు మనాడు. అందరికంటే ముందు చేసిన మనాలే. మరుగుబడి చరిత్రలో మనాలు అసలు తీసిన బయటికి మహత్పోరాటంలో నాయకత్వం వహించిన ఎవరు అంబేద్కర్ అంటారు. కాదు, అంబేద్కర్ ఆ రోజు సాచర్యుడిగా ఉన్న రామచంద్ర మోరే గారు ఆ రోజు పోరాటాన్ని నాయకత్వం వహించాడు. డైరెక్షన్ ఇచ్చింది అంబేద్కర్ గారు. కానీ అంబేద్కర్ గారు ఆ హింస చూసిన తర్వాత హింసాయుతమైన పోరాటం కోసం ఆయన వాకౌట్ చేశాడు. కానీ రామచంద్ర మోరే ఆశాంతంగా ఆ పోరాటంలో పాల్గొని ఆ తర్వాత అతను కమ్యూనిస్ట్ పార్టీ, బాంబే కమ్యూనిస్ట్ పార్టీలో నాయకుడయ్యాడు. అందుకనే కమ్యూనిస్టుల పోరాటం మామూలు కాదు. మీరు కేరళ చూడండి, నంబూదిరిపాల్ గారు, ఏకే గోపాలన్ గారు, వాళ్ళందరూ ఈ కథలో ఒకసారి అత్యుత్తమైన గారు. నేను మనం చేస్తున్న వేళ చరిత్రలో మీరు ఎక్కడైనా చూడండి, మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూడండి, దళితులను హక్కులు చేసుకున్న కమ్యూనిస్టులే. ఏమంటే మణపూడి సూర్యనారాయణ గారు ఎవరండి? మణపూడి భద్రం గారు ఎవరండి? ఆంజనేయ శాస్త్రి గారు ఎవరండి? బ్రాహ్మణులు కాదండి. వాళ్ళందరూ బ్రాహ్మణులు కదా. వాళ్ళందరూ కార్మిక కోసం ఆశ్రయ తన కుటుంబాలను త్యాగం చేశారు. ముల్లపూడి సూర్యనారాయణ గారు దళిత స్త్రీని పెళ్లి చేసుకుంటే కులం అంతా వెళ్ళేసింది. బ్రాహ్మణ కులం అంతా ఎన్ని సంవత్సరాలు తెలుసండి? 20 సంవత్సరాలు రాకపోకలే బంధువులు చుట్టాలు ఎవరో దగ్గర రానిగా. ఆయన ఒకటే అన్నాడు, నా పార్టీ, నా ప్రజా సంఘాలు, నా జనమే నాకు చుట్టాలు అన్నాడు. వాళ్ళ పిల్లలందరికీ మరి వివాహాలు, కులాంతర వివాహాలే చేశారు ఆయన. మంత్రం గారు కూడా అంతే, అన్నదమ్ములు. సూర్యనారాయణ గారు, మంత్రం గారు ఇద్దరు అన్నదమ్ములు. కమ్యూనిస్ట్ పార్టీకి ఆశాంతం వాళ్ళు పార్టీ సేవలు చేశారు. పార్టీ జెండా కప్పుకొని చనిపోయారు. మరి ఆ కుటుంబాలు నారాయణ నరసింహారావు ఎవరు? ఉండి బ్రాహ్మడు ఒక దేవాంగ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కపర్తి గారు ఎవరు? బ్రాహ్మడు. వాళ్ళ అబ్బాయిలందరూ కులాంతర వివాహాలు. అందుకని కులాంతర వివాహాలంటే వాళ్ళు కొంతమంది షోగా చేసుకుంటున్నారు. రెడ్డి, కాపు, కమ్మారెడ్డి. కులాంతర వివాహం కాదు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ పిల్లలు చేసుకుంటారో అది కులాంతర వివాహం. అలాగే కులాంతర వివాహం అంటే మళ్ళీ ఎస్సీలో మానవాదులు పెళ్లి చేసుకున్నారని కులాంతరం కాదు. అది ఒకే వర్గం, ఒకే సామాజిక వర్గం. అందుకే ఎన్నింటికి ఆదర్శాలు. దేవాలయ ప్రవేశం చేయించినారు, రామాలయంలో ప్రవేశం చేయించినారు. మీకు తెలుసు నారాయణ గుడి పేరు ఎప్పుడైనా విన్నారా? కేరళలో నారాయణ గుడి బీసీ. మీరు సినిమా చూడండి, పులి అని 19th centuryలో సినిమా ఉంది, కేరళ వాళ్ళకి తెలుగులో వచ్చింది. చూడండి, ఆ సినిమాలో అసలు బీసీలు, శూద్రులు, అతిశూద్రులు ఎవరో దేవాలయ దర్యాలు కట్టాలని లేదు. అయ్యా నేను శైవ భక్తుడిని, నేను శివాలయానికి వస్తానంటే నారాయణ గుడిని గెంటేశారు అవతలకి. నారాయణ గుడి ఏం చేశాడు? బీసీలు శివుడని, బీసీలు వేరే ఒక నది ఒడ్డున ఒక గుడి కట్టిస్తే అందులో పూజారు బ్రాహ్మణ ఉండాలి, నువ్వేవడానికి మళ్ళీ నారాయణ గుడిని అక్కడ గెంటేయడానికి బ్రాహ్మణ ప్రయత్నం చేశారు. కానీ బీసీలు ఏకం చేసి, అలాగే కింద ఎస్సీలు కూడా ఏకం చేసి నారాయణ గురు అక్కడ శివాలయం ఎవరి బ్రాహ్మణులు రానికని కట్టుబాటు చేశారు. నారాయణ గురు లాంటి వాళ్ళు కేరళ. నంబూదిరిపాల్ అయితే వెళ్ళేశారు. నంబూదిరిపాల్ బ్రాహ్మణం, మీకు తెలిసేది. నంబూదిరిపాల్ బ్రాహ్మణం. మరి ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? గోపాలన్ గారు బ్రాహ్మణం. ఎన్ని ఇబ్బందులు పడ్డా మన చరిత్ర చదివితే మాకు ఆశ్చర్యానికి ఎలాగ భరించగలిగారు వాళ్ళు. వెళ్ళేశారు, ఇబ్బందులు పెట్టారు, అయినా భరించారు వాళ్ళు. అలాగే 9th centuryలో అంటే 9వ శతాబ్దంలో జరిగింది తిరువారూరు మహారాజా గారి సంస్థానం. ఏమంటే హైందవం, హిందూ మతమే కదా, సర్వధర్మం అంటారు, సనాతన ధర్మం అంటారు. ఎవరన్నా రొమ్ము పని వేస్తారని ఆడవాళ్ళకి రొమ్ము పన్ను ఎవరెవరికి? బ్రాహ్మణులకు ఉండదట, ఆది వయసుకు ఉండదు, క్షత్రియులకు లేదు. ఏంటి రొమ్ము పన్ను అంటే? శూద్రులు, అతిశూద్రులు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైనా రాజ్యంలో, తిరువారూరు మహారాజా వారి రాజ్యంలో జాకెట్లు ధరిస్తే, ఈ కింద సూత్రవర్ణాల వాళ్ళు ఎవరైనా జాకెట్ ధరిస్తే దీన్ని పన్ను కట్టాలి, నిషేధం అంటారు. అది ధరిస్తే పన్ను కట్టాల్సింది రొమ్ము పన్ను. రొమ్ము పన్ను కట్టలేదు చెప్పండి. చివరికి ఒక దళిత స్త్రీ ఎదురు తిరిగింది, నేను ఎందుకు కట్టాలి? నంగేడి అమ్మాయి పేరు నంగేడి.
ఆ అమ్మాయి ఇంటికి తిరిగింది, డబ్బులు లేవు, నేను కట్టమన్నాయి, కట్టకపోతే కొరడా తింటామన్నారు. దిగంబరంగా నుంచుని కొరడా తింటున్నాను. ఇక అది తిని చేసే బదులు ఆత్మగౌరవం పోగొట్టుకోవడం ఎందుకని అమ్మాయి ఓ చాకు తీసుకొచ్చి ఆ సైనికులు మంత్రి వాళ్ళందరి సమక్షంలోనే రొమ్ము పోసేసుకొని మళ్ళీ పన్ను కూడా ఎలా చెల్లించాలట ఈ సూత్రవర్ణాల వాళ్ళు అరిటాకులు పెట్టి ఆ పన్ను రుసుము అక్కడ పెట్టాలట నేల మీద, అప్పుడు తీసుకుంటారట. తిరువాంకూరు మహారాజా గారు మంత్రి గారు సైన్యాధిపతి ఇదంతా పన్ను అలా తీస్తారు. అలాగే ఈవిడ ఏం చేసిందంటే నంగేటి రొమ్ము పోసి అరిటాకులు పెట్టి ఇదిగో నా పన్ను ఇదని తీసుకోమని చచ్చిపోయింది. ఇది ఎంతో దుర్మార్గం అండి. ఇది ఆ సనాతన ధర్మం. ఈ ధర్మాన్ని వ్యతిరేకించిన వాళ్ళు నారాయణుడు, ఆ తర్వాత కమ్యూనిస్టు, దేవాలయ ప్రవేశాలు, దేవాలయ ప్రవేశ సందర్భంలో నమ్ముదిరిపాలు పడిన ఇబ్బందులు, రాళ్ళదాడి జరిగిందండి. గ్రామంలో నమ్ముదిరిపాలు రాళ్ళతో కొట్టారండి, ఇవన్నీ తనకాయ పగిలిందండి. ఇవన్నీ ఈ చరిత్ర ఉంది. ఈ చరిత్ర మర్చిపోయారు మనం. ఈ చరిత్రే చెప్పుకోవట్ల మానేశారు మనవాళ్ళు. అందుకే చరిత్ర అంటే ఒక చరిత్రే చెప్పుకుంటున్నాం. ఏంటా చరిత్ర? వర్గ పోరాటాలు, కార్మికుల పోరాటాలు, రైతాంగ పోరాటాలు, కూలి పోరాటాలు. ఇది కూడా సరి చెప్పుకోవట్లేదు మనం. ఇది కూడా తీసుకెళ్ళలేదు మనం. ఇది సరి చేయాలి. అలాగే సాంస్కృతిక పోరాటాలు చేశారు, దేవాలయ ప్రవేశాలు, అంటరాంతరానికి వ్యతిరేక ప్రవేశం, అది అంటరాంతరానికి వ్యతిరేక పోరాటాలు, కులాంతర వివాహాలు, ఇవన్నీ కూడా మనం చెప్పాలి. మన వాళ్ళ చరిత్ర చెప్పాలి. ఇది చెప్పట్లేదు మనం. అందుకని నేను మనం చేస్తున్నాను. అన్ని రంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ స్వాతంత్రోద్యమంలో పనిచేసింది. ఎంత గొప్ప అది. ఇవాళ చేయగలుగుతాం మనం. ఇవాళ కులం చెప్పుకోకుండా నేను కమ్యూనిస్ట్ని, నాకు కులం లేదని చెప్పి దమ్ము మనకు ఉందా ఎవరికన్నా? కానీ ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ ఉంది. ఇవాళ లేదు, దురదృష్టం అది, చెప్పలేము. కానీ ఆ రోజు అలా చెప్పగలిగారు. కులాంతర వివాహం చేసుకోగలిగిన నాయకత్వం, పార్టీ శ్రేణులు అందరూ ఆదర్శంగా నడిచారు. చెప్పిందే చేశారు, చేసిందే చెప్పారు. ఇదే రుజువంతం కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ అంటే. ఆ భాగం మన చరిత్ర చూస్తే ఒళ్ళు పొలకరిస్తున్నాం. నేనేమంటున్నానంటే చరిత్ర తెలుసుకుంటేనే మనం నిలబడగలుగుతాం. సిద్ధాంతం కాస్త తెలుసుకోవాలి, పార్టీ విధానాలు అర్థం చేసుకోవాలి, పార్టీ ఉద్యమ చరిత్రని ఆకలింపు చేసుకోవాలి. అప్పుడు ఈ కామ్రేడ్ నిలబడగలుగుతాడు. లేదంటే ఈ గాలి వానలు వస్తూ ఉంటాయి, ఇటు కొట్టుకుపోతాడు. కానీ మనం కొట్టుకోవాలా, నిలబడ్డాం. నేను 50 ఏళ్ళైతే కమ్యూనిస్ట్ పార్టీలో 73లో వచ్చాను. ఈవేళ 24, 50 సంవత్సరం కమ్యూనిస్ట్గానే ఉన్నాను. రామచంద్ర రెడ్డి గారు ఆయన 50 ఏళ్ళైతే నాకంటే ఇంక ముందే వచ్చాడు, ఆయనే నిలబడ్డాడు. అలాగే నిలబడ్డారు, చాలామంది నిలబడ్డారు మన పార్టీలో. నేనేమంటానంటే మన పార్టీలో మొత్తం మన చరిత్ర అంతా చెప్పుకోవాల్సింది. స్వతంత్రం తర్వాత స్వతంత్రోద్యమంలో కూడా మన జైలుకి వెళ్ళారు తెలుసా మీకు? డాగే గారు స్వాతంత్ర సమరయోధుడు, రాజేశ్వర గారు స్వాతంత్ర సమరయోధుడు, సుందరయ్య గారు స్వాతంత్ర సమరయోధుడు, బోటరు స్వాతంత్ర సమరయోధుడు కాదండి. గద్దె విష్ణుమూర్తి గారు ముద్రేస్తే జైల్లో ఉన్నాడని ముద్రేస్తూ వచ్చిన స్వాతంత్ర సమరయోధుడు ముద్ర కాదండి అది. వాళ్ళు నిజంగా జైలుకి వెళ్ళారు, నిజంగా వెళ్ళారు. మన కమ్యూనిస్ట్ పార్టీలో చాలామంది లెక్కలు ఇస్తున్నారు. ఎస్వి ఘాటయ్య గారి దగ్గర నుంచి మొత్తం ఆల్ ఇండియా నాయకత్వం అంతా మన పార్టీలోకి వచ్చి కూడా అందరూ కూడా ఎవరంటే 4 భాగాలు వచ్చారు. మనం భగత్ సింగ్ సాచర్లు వచ్చారు, అలాగే సోహాన్ సింగ్ ఘోష్ వగైరా కీర్తికర్ పంజాబ్ నుంచి వచ్చారు. కామగాట గారు పార్టీ తెలుసా? కామగాట గారు వాళ్ళు వచ్చారు. గదర్ పార్టీ వీరు, గదర్ ఎప్పుడో వీరు మన పార్టీలోకి వచ్చారు. భగత్ సింగ్ సాచర్లు వచ్చారు. మనకి ఎంఎన్రాయ్ ఉత్పత్తి చేసిన రష్యాలో, బెర్లిన్లో, అమెరికాలో, జర్మనీలో ఇలాంటి కొంతమంది కమ్యూనిస్ట్ గ్రూపులు మన పార్టీలో చేరి, అలాగే దేశంలో మార్క్సిజం లెనినిజం చదవడం ద్వారా కోయంబత్తూరు మహారాజా గారు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చాడు. కోయంబత్తూరు మహారాజా గారు పార్వతీ కృష్ణన్ ఎవరండి? పార్వతీ కృష్ణన్ అంటే కోయంబత్తూరు జమీందారు గారి కూతురు. కోయంబత్తూరు జమీందారు గారు లండన్ నుంచి వచ్చేటప్పుడు మార్క్సిజం లెనినిజం పుస్తకాలు అతి రహస్యంగా ఇచ్చాడు. కస్టమ్స్ పట్టుబడకుండా సూట్ కేసు అడుగు భాగంలో కథ తయారు చేసి అలా పెట్టుకుని పుస్తకాలు తీసుకొచ్చాడు. వాళ్ళందరూ కూడా ఈ దేశ జాతీయ ఉద్యమంలో, స్వతంత్రోద్యమంలో పాల్గొన్నవాళ్ళు. అందుకనే స్వతంత్రం కోసం పోరాడిన భాగం ఒకటి వచ్చింది. మనం ఒక భాగం కాదు, అహింసాయుతంగా పోరాటం చేసి గాంధీ గారు కలిగిన వాళ్ళు వచ్చారు మనకి. అలాగే భగత్ సింగ్ పద్ధతిలో పనిచేసిన వాళ్ళు వచ్చారు. గదర్ పార్టీ వీరులు వచ్చారు, సిక్కు వీరులు, కార్మిక వర్గం తరపు నుంచి నాయకులు కూడా వచ్చారు.
ఎంతమంది వచ్చారు మన పార్టీలో. ఎందుకంటే గొప్పతనం ఏం కావాలి అసలు? వాళ్ళు చేసిన త్యాగాలు. దర్శి సెన్సే గారు, నెల్లూరు జిల్లా, అసలు అమోఘమాట ఈ చరిత్ర. ఆయన బాగుంటాయి. అంత దమ్ము ఎవరుకుంటుంది, ధైర్యం ఎవరుకుంటుందండి? ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాడు పాస్పోర్ట్ లేకుండా. అమెరికాలో గదర్ వీరులు సిక్కులతో పరిచయం అయింది. గదర్ పార్టీ సభ్యుడాడు. మళ్ళీ వాళ్ళు వచ్చారు. కలకత్తా వాళ్ళు దిగారు. బ్రిటిష్ వాళ్ళు పట్టేశారు. ఆయన శిక్ష చేశారు. హనుమాన్ జైల్లో పడేశారు. సెల్యులార్ జైలు. కాలాపాని సినిమా చూశారు ఎప్పుడన్నా మీరు? కాలాపాని సినిమా చూస్తే సెల్యులార్ జైలు ఎలా ఉంటుందో మీకు అర్థమైంది. ఎన్ని చిత్రహింసలు ఉంటాయో, ఎంత దారుణం ఉంటుందో ఆ సినిమా చూస్తే నాకు అర్థమైంది. ఆ కాలాపాని జైల్లో సెన్సయ్య గారు వేశారు. ఎంత వీరుడంటే కాలాపాని జైలు నుంచి తప్పించుకొని సముద్రంలో దూకి 3 కిలోమీటర్లు ఎగాడు. దాన్ని పట్టుకు పెట్టాడు. మళ్ళీ జైల్లో పడేశాడు. ఆయన 62 వరకు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు నెల్లూరు జిల్లా. అందుకని నేను మనం చేస్తున్నాను. పృథ్వీ సింగ్ ఆయన రాజమండ్రి జైల్లో వచ్చారు. రైల్లో తీసుకెళ్తాను. రాజమండ్రి నుంచి తీసుకెళ్తుంటే చీరాల దగ్గర దూకాడు. రైల్లో నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్లో ఉన్న రైల్లో నుంచి దూకేశాడు. సంఖ్యలతో దూకాడు. అది గొప్ప. సరే, చివరికి ఎక్కడో ఒక పల్లెటూరులో ఒక ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటే మళ్ళీ పోలీసులు పట్టుకున్నారు. మళ్ళీ జైలు తీసుకుపోయారు. రాజమండ్రి జైలు కాదు కానీ వేరే జైలు తీసుకుపోయారు. అదే పృథ్వీ సింగ్ ఎంత గొప్ప వీరుడు. ఎంతోమంది వాళ్ళ చరిత్ర దొరుకుతుంది. మేజర్ జైపాల్ సింగ్ పేరే మారుతానా? మేజర్ అయిన మిలిటరీలో నావికా తిరుగుబాటు బాంబేలో 45లో జరిగిన తర్వాత ఇండియన్ ఆర్మీలో నుంచి తిరుగుబాటు చేయాలని ఆయన చాలా ప్రయత్నం చేశాడు. మేజర్ జైపాల్ సింగ్ ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. భగత్ సింగ్ సహచరులు, మరీ ముఖ్యంగా భగత్ సింగ్ సహచరులు. మన పార్టీకి ఆల్ ఇండియా పార్టీ జనరల్ సెక్రటరీ చేశాడు 10 ఏళ్ళు. ఎవరో మర్చిపోయాం అందరం. అజయ్ కుమార్ ఘోష్ 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. మైనర్ పౌరులని భగత్ సింగ్ సహచరులైన మైనర్ పౌరులని జైలు శిక్ష తగ్గించి వదిలేశారు. అజయ్ కుమార్ ఘోష్ భగత్ సింగ్ ప్రేరణతో, భగత్ సింగ్ చెప్పిన సూచనతో కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. భగత్ సింగ్ కమ్యూనిస్ట్ అయ్యాడు. అందుకే ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నాడు. అంతకుముందు ఆయనతో వందే మాత్రం అన్నాడే, భారత మాతాకి జై అన్నాడే. కానీ మార్క్సిజం లెనినిజం జైల్లో పట్టించిన తర్వాత మార్పు వచ్చి భారతదేశానికి ప్రపంచంలోనే ఏకైక మార్గం మార్క్సిజం లెనినిజం అని చెప్పి ఆయన వాళ్ళ మొత్తం సహచర్యులందరినీ బతుకున్న వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చేరాలని ప్రోత్సహించారు. పైగా కమ్యూనిస్టులకు సంబంధాలు వచ్చినాయి. కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశ దురదృష్టం అనుకోవాలి, లేదా భారత కమ్యూనిస్ట్ పార్టీ దురదృష్టం అనుకోవాలి. ఊరి పట్టాలి. కానీ సహచరులు చాలామంది అజయ్ కుమార్ ఘోష్, శివవర్మ వగైరా చాలామంది మన పార్టీలో వాళ్ళ నాయకులు అయ్యారు, పార్టీలు చేరారు. అందుకే నేను మనం చేస్తున్నాం. మిలిటరీ నుంచి తక్కువ వచ్చారు, కానీ ఇతర రంగాల నుంచి ఎక్కువ మంది వచ్చారు. అదే సాహితీవేత్తలు వచ్చారు, ప్రేమ్చంద్, లేదా ఈవేళ సినిమాలో పాటలు రాస్తున్నారు చాలామంది, శ్రీశ్రీ గారు లాంటి వాళ్ళంతా కూడా ఈ సాహిత్యపరంగా అసలు ప్రజల కోసం సాహిత్యం ఉండాలని కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతంతో ఉత్తేజితులై చాలామంది రచయితలు, కళాకారులు వీళ్ళందరూ ప్రజానాట్యం అంటే ఎఫ్టానీ పేరుతో, అభ్యుదయ రచయితల సంఘం పేరుతో, ఫోకస్ రైడర్స్ అనే పేరుతో కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చాడు. భారతదేశంలో ఎంత జరిగితే దీని ప్రభావితమైన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగ నాయకులే. నెహ్రూ గారు సోషలిజం వల్ల ప్రభావితమయ్యాడు. నెహ్రూ గారు సోషలిజం గురించి మాట్లాడాడు. నెహ్రూ గారు రష్యా గురించి మాట్లాడాడు. ఇవన్నీ జరిగాయంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ మన పార్టీ నాయకులు చేసిన త్యాగాలు ఉన్నాయి. ఆయన అన్నాడు, నెహ్రూ గారు తన గురించి నెహ్రూ అనే పుస్తకం ఏమంటాడంటే, భారతదేశంలో స్వతంత్రం కోసం ఆ తర్వాత చేసిన పోరాటాలు త్యాగాల పరంగా చూస్తే కమ్యూనిస్టులే ముందంజలో ఉన్నారు. వాళ్ళు చేసిన త్యాగాల కంటే ఎవరో త్యాగాలు చేయలేదని రాశారు. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ గురించి, పార్టీ నాయకుల గురించి అపారమైన గౌరవం నెహ్రూ గారు. అలాంటి నెహ్రూ గారు చాలామంది, నెహ్రూ లాంటి వాళ్ళు చాలామంది ప్రభావితమయ్యారు. అదే నేను మనం చేస్తున్నా. అంటే కమ్యూనిస్ట్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మంచి పోరాటాలు చేసింది. బంజర్ పోరాటాలు, అలాగే భూముల పంపకం, సీలింగ్ భూముల కోసం,
ఆ తర్వాత అడవి పంజల కోసం పేదల పక్షాన్ని నిలబడింది కమ్యూనిస్ట్ పార్టీ. లేక పంజల పేదవాళ్ళకి రావు. ఎప్పుడో 1945లోనే 44, 45లోనే అసెంబ్లీలో తీర్మానం అయ్యేది. పంజల వేల వేసి భూస్వాములు కట్టబెట్టే తీర్మానం ప్రకాశం పంతులు గారు తీసుకొస్తే కర్నూలు రాజధానిగా ప్రభుత్వంలో కమ్యూనిస్టులు ఎదుర్కొన్నారు. ఆ రోజు మన సీట్లతో ఆ తీర్మానాన్ని లేవగొట్టారు. ఆ తర్వాత బంజర్పూర్ పేదవాళ్ళ పంచాలని తీర్మానం ఆమోదించబడింది. ప్రకాశం పంతులు గారు తను పెట్టి వీలు ఓడిపోయిందని రాజీనామా చేశారు. అందుకనే మనం చేస్తున్న 55 జరిగింది, 45 కాదు, సారీ 50. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ దిశానిర్దేశం బంజరపూర్ మొత్తం కూడా పేదవాళ్ళ పదం కావటం, అసైన్మెంట్ యాక్ట్ రావటం, అలాగే జమీందారీ జాగీర్దారీ ఈ పోరాటాల వల్లనే జమీందారీ వ్యవస్థలు వస్తాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో జమీందారీ వ్యవస్థ తక్కువ కాదు. ఎవరిపడితే ఎవరి జమీలో ఉంది, జూపూడి సంస్థానం జమీలో ఉంది. చింతలపూడి ఎవరి జమీ అండి, జూపూడి వారి సంస్థానం. రేచర్లు ఎవరి జమీ అండి, జూపూడి వారి. లేదా పగిడిగూడ మహారాజా గారు రేచర్ల శెట్టివారు రేచర్లు జమీ. అదే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు అంతకుముందు మొగలాయికి ఇచ్చిన సంస్థానం. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత సంస్థానాలను బట్టి జమీందారులు, మొకాసాదారులు ఇవన్నీ పెట్టి వేలకు వేల ఎకరాలు కట్టబెట్టింది కూడా అప్పుడు జరిగింది. ఆ వ్యవస్థ మొత్తం రద్దు చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ కారణం. మన పోరాటాలే కారణం. కానూరు జమీందారు, కాటూరు జమీందారు, నూజివీడి జమీందారు, మధుపూడి జమీందారు, మీర్జాపురం జమీందారు, మొత్తం జమీందారీ వ్యవస్థ. ఈ వ్యవస్థను రద్దు చేయడం కారణం కమ్యూనిస్ట్ పోరాటాలు. అలాగే తలపల్లి జమీందారు ఆక్రమణ, ఈ జమీందారీ వ్యవస్థ. ఆంధ్రాలో జరిగిన పోరాటం తప్పే కాదు, తెలంగాణ సాయుధ పోరాటంతో సమానమైన పోరాటం. ఎక్కడ రాయలసీమ చరిత్ర మనది ఎంతవరకు మనకి కృష్ణా జిల్లా, గుంటూరు బాగా మనకి తెలుసు. రాయలసీమ చరిత్ర ఇప్పుడు శివరామరెడ్డి గారిది, నీలం రాజశేఖర రెడ్డి గారిది, వాళ్ళ చరిత్ర చదువుతుంటే అర్థమవుతుంది. రాత్రి సినిమా చూశారు రాయలసీమని, బ్రహ్మాండంగా తీశాడనమాట. ఘాట్ అనే పేరుతో సీరియల్ ఒక వారం రోజులు నడుస్తుంది. కాబట్టి నేనైతే 3 రోజుల పాటు చూశాను. అందులో కూడా చూశాను కమ్యూనిస్ట్ యొక్క పోరాటం. అందుకే మొత్తంగా చూస్తే ఆంధ్ర రాష్ట్రం 13 జిల్లాలు ఇవాళ ఉన్న 13 జిల్లాలన్నీ కూడా అన్నింటిలో కూడా జమీందారీ, జాగీర్దారీ, మొకాసాదారీ మొత్తం వ్యతిరేక పోరాటం జరిగేది. ఈ పోరాటాల్లో అగ్రశ్రేణి బాగా ఉన్న కమ్యూనిస్టులే, త్యాగాలు చేసింది కమ్యూనిస్టులే, ప్రాణాలు కోల్పోయింది కమ్యూనిస్టులే, ఆస్తులు కోల్పోయింది కమ్యూనిస్టులే, కమ్యూనిస్ట్ కుటుంబాలు దారుణాతి దారుణంగా నాశనం అయిపోయింది కమ్యూనిస్ట్ కుటుంబాలే. ఈ పోరాటాలు వచ్చిన వల్లనే ఈరోజు పేదవాళ్ళు బంజరు భూములు దక్కారు, సీలింగ్ భూములు 6 లక్షలు 7 లక్షలు వచ్చింది. ఇవన్నీ ఎక్కడే మంచిగా ఎర్రగొండపల్లిలో బంజరు పోరాటం. ఈ రాష్ట్రంలో లేదా ఈ జిల్లాలో ఫస్ట్ ఈ తాలూకాలో చిత్రపూర్ తాలూకాలో బంజరు పోరాటం ఎక్కడ జరిగింది? ఫస్ట్ ఎర్రగొండపల్లిలో ప్రారంభమైంది. సత్యనారాయణ రెడ్డి గారి నాయకత్వం, పేరెడ్డి నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో. అందుకనే ఆంధ్ర రాష్ట్రంలో చేసిన పోరాటం తక్కువ పోరాటం కాదు. పక్కన పోతూరు మొక్కసా పోరాటం, శాస్త్రిరావు గారు, కాశీ గారు, సత్యనారాయణ రెడ్డి గారు, జాగరాజ వెంకటరాజు వీళ్ళందరూ పోతూరు మొక్కాసాకి వ్యతిరేక పోరాటం చేశారు. కౌలు రైతుల తరఫున దున్నేవాడి. అందుకే దున్నేవాడి భూమి ఎవరిదండి? ఎవరిదే? చీలిపోయిన కమ్యూనిస్ట్ ఎవడైనా సరే, సిపిఐ, సిపిఎం, మావోయిస్ట్ ఎవడైనా సరే, ఈ నినాదం మందే. అందుకే ఈ భాగంలో ఉన్న పోరాటాలు ఈ రోజు కూడా చరిత్రలో లిఖించదగిన భవిష్యత్తులో కూడా లిఖించాల్సిందే. మన శ్రేణులు చెప్పాలి. అందుకే నేను మనం చేస్తున్నాం పోరాటం అంతా ఇంత కాదని మనం చేస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రలోకి ఎవరిది? మందే. విశాఖ ఉక్కు ఆంధ్రలోకి ఎవరిదే? మందే. అసలు విశాఖపట్నం ఫ్యాక్టరీ ఎవరు కట్టారు? ఎవరితో కట్టించబడింది? ఇవాళ మోడీ గారు అంటారంటున్నాడు, చంద్రబాబు కారుకోతలు వస్తాడు, జగన్ గారు కేకలేస్తాడు. ఎవరిదండి? విశాఖ ఉక్కు అనేది ఆ రోజు ఇందిరాగాంధీ శంకుస్థాపన చేసిన ఆవిడ అమెరికా నడితే అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ అవసరమని ఒకవేళ కట్టాల్సి వస్తే మొత్తం మా పెట్టుబడి, మా వర్కర్స్, మా వాళ్ళే ఉంటారు అగ్రిమెంట్. ఇలాంటివి కావాలంటే చివరికి ఆవేళ మన కమ్యూనిస్ట్ పార్టీ సత్సమాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ రాజశేఖర గారితో మాట్లాడితే
రాజేశ్వరరావు గారి ద్వారా రష్యా నుంచి రష్యా పెట్టుబడులు, రష్యా ఇంజనీర్లు వాళ్ళందరూ వస్తే మన ఇండియన్ టెక్నీషియన్స్ విశాఖపట్నం ఫ్యాక్టరీ పెట్టారు. సోవియట్ యూనియన్ వాళ్ళ సహాయాలు, కమ్యూనిస్ట్ కంట్రీ మర్చిపోతాం మనం. చెప్పట్ల మన పార్టీ నాయకులు కూడా చెప్పట్లా, ఒరే ఇది మీ అప్ప సొత్తు కాదురా, ఇది మా కమ్యూనిస్ట్ పార్టీ, మా కమ్యూనిస్ట్ రాజ్యం రష్యా వాడు పెట్టే పెట్టుబడి. ఆ సముద్రాలకు అప్పు ఎగ్గొట్టింది ఇండియన్ గవర్నమెంట్. సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత 90లో ఈ రెండు దేశాల మధ్య అప్పు సొత్తులో లావాదేవీ, ఈ లావాదేవీ